నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీజీహెచ్లో అందుబాటులోకి వచ్చిన హిస్టెరోస్కోపీ పరికరం. మహిళలకు కత్తిఘాటు లేకుండా ఆపరేషన్ విధానం. వివరాలు వెల్లడించిన సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు. ఎట్టకేలకు సాగర్ కాలువల కట్టలకు మరమ్మతుల పనులు ప్రారంభం. చివరి వరకు పంట పొలాలకు సాగర్ జలాలు అందుతాయని రైతుల్లో ఆనందం. పుస్తకాలకు పాఠకులు కరువైన తరుణంలో 6 పుస్తకాలు ఆవిష్కరించడం ప్రజాశక్తికే సాధ్యపడిందన్న మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం. సమాజ పరిణామాలను మార్కిస్టు కోణంలో రచించిన తెలకపల్లి రవికి అభినందనలు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు రవిప్రియ మాల్ ఆవరణలో భలా గణేష్ పర్యావరణ పరిరక్షణ ప్రతిమల పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, డీజేఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నాగసత్యలత తమ నివాసంలో ఆవిష్కరించారు. 2 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి విభాగంలో 10 నుండి 15 సంవత్సరాలు, రెండవ విభాగంలో 16 నుండి 25 సంవత్సరాల లోపు వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000, మూడవ బహుమతి 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వీరితో పాటు 3 ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన వారు 9177582347, 9059603597 నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మట్టి గణపతి తయారీకి కావలసిన మట్టి వస్తువులు ఎవరికి వారే తెచ్చుకోవాలన్నారు. ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తొలిసారిగా గైనకాలజీ విభాగానికి హిస్టెరోస్కోపీతో పాటు లాప్రోస్కోపీ పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. గైనకాలజీ విభాగానికి యంత్రాలు అందుబాటులోకి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థులకు ఈ పరికరం ద్వారా వారికి పరీక్షలు చేసే విధానాన్ని అందుబాటులోకి కూడా వచ్చాయని తెలిపారు. అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో మహిళలకు అవసరమైన వైద్య సేవలు కార్పొరేట్ వైద్యానికి వెళ్లకుండా జీజీహెచ్లోనే పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. గర్భాశయంలో ఉండే చిన్న చిన్న గడ్డలు లాంటి అవరోధాలను గుర్తించి తొలగించడానికి జన్యుపరమైన లోపాల్లో ఉన్నప్పుడు వాటిని సరిచేయడం జరుగుతుందన్నారు. కత్తి వేటు అవసరం లేకుండా ఒకేసారి పరీక్షా చికిత్స చేయడం జరుగుతుందని మెడికల్ కళాశాల గైనకాలజీ హెచ్ఓడి డాక్టర్ సంధ్యారాణి చెప్పారు. నాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జీజీహెచ్ పీజీ ట్రైనింగ్ కోసమని ఏపీఎంఐసి డీసీ నుంచి 2 హిస్టెరోస్కోప్లు 2 లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. అది పీజీ ట్రైనింగ్ భాగంగా మేము పేషెంట్స్కి కూడా వైద్య సేవలు అందించడానికని గవర్నమెంట్ సప్లై చేసింది. 2 నెలలు అయినాయి మాకు ఆ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి. ఈ ఆగస్ట్ నుంచి మేము హిస్టెరోస్కోపీ లైప్రోస్కోపీ ప్రొసీజర్స్ స్టార్ట్ చేసామండి. దీనివల్ల ఏమవుతుందంటే హిస్టెరోస్కోపీ గర్భసంచి డయాగ్నోసిస్, ఏమైనా కణితులు కానీ ఏమైనా గడ్డలు అవన్నీ ఉంటే అవి డయాగ్నోస్ చేయడము, దాని భాగంగా కొన్ని ప్రొసీజర్స్ కూడా చేస్తున్నాము. లాప్రోస్కోపీ ప్రొసీజర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దీన్ని బట్టి మన పేద ప్రజలకి బయట వేళలతో అయ్యే ఖర్చు ఫ్రీగా అయిపోతాయండి. ఇవన్నీ వేరే మెడికల్ కాలేజెస్లో ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి మేము కొత్త ప్రొసీజర్స్తో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో జరిగే ఈ వైద్య సేవల్ని మామూలు ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు చాలా పూర్ వస్తారు, బయట డబ్బు ఖర్చు పెట్టుకోరు. మేడం గారు చెప్పినట్లు వేలలో ఖర్చు అవుతుంది. దానికోసమని వాళ్ళకు అందుబాటులో ఉండడానికి అది మేము ఓపెన్ చేసి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి చేసినాము. త్వరలో లాప్రోస్కోపీ కూడా మొదలుపెట్టి దాని ద్వారా చిన్న చిన్న కణితులు కానీ పిల్లలు లేని వాళ్ళకి టెస్టులు కానీ ట్యూబల్ టెస్టింగ్ అంటారు, పలు రకాలమైన ఆధునిక సదుపాయాలు ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ అన్నీ మా పేషెంట్లకు అందించాలా, ఈ హాస్పిటల్ని డెవలప్ చేయాలా, మంచి పేరు తేవాలనేది ఆ యాంగిల్లో నేను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎన్నో ఏళ్ల రైతన్నల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు సాగర్ కాలువల కట్టలకు మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి.
గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో కనీసం చిల్ల చెట్లు కూడా తొలగించకపోవడంతో కట్టల రూపురేఖలు కోల్పోయాయి. ఒంగోలు బ్రాంచ్ ప్రధాన కాలువతో పాటు వివిధ మేజర్, మైనర్ కాలువల పరిధిలో ప్రస్తుతం చురుగ్గా పనులు జరుగుతున్నాయి. 2024లో కొత్త ప్రభుత్వం సాగర్, అద్దంకి బ్రాంచ్ తదితర మేజర్ కాలువల మరమ్మతులు నిర్వహించింది. అయితే అప్పట్లో సకాలంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపకపోవడంతో ఓబీసీ పరిధిలో పనులు చేపట్టలేదు. అధికారులు ఇటీవల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు సబ్ డివిజన్ల పరిధిలో సుమారుగా 5.2 కోట్ల రూపాయలతో 89 పనులు ప్రతిపాదించి కాలువల కట్టలపై చిల్ల చెట్లు, కాలువల్లో పూడిక తొలగింపు చేపడుతున్నారు. మండల పరిధిలోని అల్లూరు మైనర్ కాలువ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. కాలువలు పూడిక తీయడం వల్ల చివరి వరకు పంట పొలాలకు సాగర్ జలాలు అందుతాయని ధీమా రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చేపట్టిన కాలువ పూడికతీత పనుల పట్ల రైతులు సంతోషంగా ఉన్నారు. వినాయక విగ్రహ మండపాల ఏర్పాట్లకు సంబంధించి పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక శాఖ, మున్సిపల్ శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వై నాగరాజు తెలిపారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసే మండపాలను రోడ్డుకు అడ్డం లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి సమయంలో ఖచ్చితంగా ఒక కమిటీ మండపం వద్ద ఉండాలని, నిమజ్జన సమయంలో పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ను అనుసరించాలని, లేని ఎడల చర్యలు తీసుకుంటామన్నారు. మండపాల వద్ద మతాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని, మద్యపానం సేవించి ఊరేగింపులు జరపరాదని, అలా జరిగితే కమిటీ వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. నిమజ్జన సమయంలో డీజే బాక్స్ మైకులు, పెద్ద సౌండ్లు పెడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. మండపాల అనుమతుల కోసం పోలీస్ శాఖ యాప్ను డిజైన్ చేసిందని, ఆ యాప్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎక్కడైతే వినాయక మండపాలను ఏర్పాటు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయక మండపాలని రోడ్లకు అడ్డంగా లేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా మండపాలను ఏర్పాటు చేయకూడదు. ప్రభుత్వ స్థలాల్లో కానీ లేకపోతే ప్రైవేట్ స్థలాల్లో కానీ ఏర్పాటు చేసినప్పుడు తప్పనిసరిగా వారి యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మండపాలు ఏర్పాటు చేసే వాళ్ళు ఒక కమిటీగా ఫామ్ అయ్యి పోలీస్ వారి యొక్క పర్మిషన్ ప్లస్ ఫైర్ వాళ్ళది, ఎలక్ట్రిసిటీ వాళ్ళది, మున్సిపల్ కమిషనర్ సంబంధించిన పర్మిషన్లు తప్పనిసరిగా తీసుకోవాలి. మండపాలను ఏర్పాటు చేసిన తర్వాత రాత్రి సమయాల్లో కమిటీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కానీ తప్పనిసరిగా ఎవరో ఒకళ్ళు విగ్రహాల దగ్గర ఉండాల్సి ఉంటుంది. నైటు ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు విగ్రహాల దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ఎటువంటి అసభ్యకరమైన నృత్యాలు కానీ డ్యాన్సులు కానీ వేయకుండా చూసుకోవాలని. ఈ మండపాలు ఏవైతే విగ్రహాలని నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు ఏదైతే పోలీసు వారికి అప్లికేషన్లో సూచించారో ఆ రూట్లోనే తప్పనిసరిగా విగ్రహాలను తీసుకెళ్ళాలి. పోలీసు వారికి తెలియచేయకుండా విగ్రహాల ఊరేగింపు రూట్ను మార్చడం కానీ, విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రదేశాన్ని మార్చడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ లేకపోతే ఊరేగింపు సమయాల్లో కానీ ఈ మైకులు, డీజేలకు సంబంధించి ఎక్కువ సౌండ్లు పెట్టడం అట్లాంటివి చేయకూడదు. ఊరేగింపు సమయాల్లో మద్యం సేవించి డ్యాన్సులు వేయడం, మద్యం సేవించి గొడవలు పడటం అట్లాంటివి చేయకూడదు. అట్లా చేసినట్లయితే ఎవరైతే ఏ విగ్రహాల దగ్గర అటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయో దానికి సంబంధించి కమిటీ వారినే బాధ్యులు చేసి సదరు వ్యక్తులపైన పోలీసు వారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ పోలీస్ తరపు నుంచి ముఖ్య విజ్ఞప్తి ఏమంటే ఎవరైతే ఈ మండపాలను ఏర్పాటు చేయదలుచుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన యాప్ని డిజైన్ చేయడం జరిగింది. పోలీస్ శాఖ తరపు నుంచి ఒక ప్రత్యేకమైన యాప్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ యాప్లో వీళ్ళ యొక్క వివరాలను అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళకి పర్మిషన్ వస్తుంది. కాబట్టి ఈ విగ్రహాలను ఏర్పాటు చేయదలుచుకున్న వారు వారి యొక్క వివరాలని తెలియజేసినట్లయితే ఆ యాప్లో వాళ్ళ యొక్క వివరాలు అప్లోడ్ చేసి పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఈ వినాయక చవితి పండుగను జరుపుకొని నిమజ్జనం కార్యక్రమాలు కూడా శాంతియుతంగా ప్రశాంతంగా జరుపుకునేలా మా పోలీస్ శాఖ తరపు నుంచి ప్రతిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేస్తాం. మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మన డిఎస్పీ సార్ యొక్క ఉత్తర్వులను అనుసరించి బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తుని ఏర్పాటు చేస్తాం. వినాయక విగ్రహాల దగ్గర స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఎవరైనా పొలిటికల్ పార్టీలు ఉద్దేశించి మాట్లాడటం కానీ
ఏదైనా రిలీజియస్ ఇష్యూస్ గురించి, మత సంబంధమైన విషయాల గురించి ప్రస్తావించడము, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేసినట్లయితే సదరు వ్యక్తులపైన పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందండి. పుస్తకాలకు పాఠకులు కరువై దుర్భిక్షం అలముకున్న పరిస్థితుల్లో ఒకేసారి 6 పుస్తకాలు ఆవిష్కరించడం ప్రజాశక్తి పబ్లిషర్స్కు సాధ్యపడిందని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. సమాజ పరిణామాలను మార్కిస్టు కోణంలో సృష్టించిన వ్యక్తి తెలకపల్లి రవి అని ప్రశంసించారు. పీవీఆర్ హైస్కూల్ మైదానంలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో తెలకపల్లి రవి రచించిన 6 పుస్తకాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రస్థానం వర్కింగ్ ఎడిటర్ సత్యాజీ మాట్లాడుతూ కాల్పనిక అంశాలకు చోటు ఇవ్వకుండా సంఘటనలు, వాస్తవాలు ప్రతిబింబింపజేస్తూ రచనలు చేయడం తెలకపల్లి రవికే సాధ్యమన్నారు. గుజరాత్ గోద్రా ఘటనలు మొదలు గాజా సంఘటనలపై ఆయన రాసిన పుస్తకాల గురించి విశ్లేషించారు. కార్యక్రమంలో జాష్వా సాహిత్య వేదిక నాయకులు జి నారాయణరావు, సాహితీ శ్రవంతి కన్వీనర్ సత్యరాజన్, ప్రజానాట్య మండలి సీనియర్ నాయకులు దశరథ, ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ఎస్వి బ్రహ్మం, ప్రజాశక్తి బుక్ హౌస్ జనరల్ మేనేజర్ ఏ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బాలగోపాల్ గారి పల్లోల లోయ అలాంటివి బహుశా అమిత్ షా గారికి ఎవరైనా ట్రాన్స్లేషన్ చేసి అందిస్తే ఎట్లా వాళ్ళకి కొంచెం అటు ఇటు కుడి ఎడమ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాటిని నిషేధించే ప్రయత్నం చేయొచ్చు, ఆ లిస్టులోకి రావచ్చు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి మన కళ్ళ ముందర కనపడితే ఇదే సాగితే ఇంకేం మనమేమి ఈ పుస్తకాల ప్రదర్శనలు అవి ఇవి పుస్తకం చేతుల్లో పెట్టుకొనున్నా, సంకలో పెట్టుకొనున్నా, అల్మారాల్లో పెట్టుకొనున్నా, పడక గదిలో పెట్టుకొనున్నా పట్టుకెళ్ళే ప్రమాదం కూడా ఏమన్నా వస్తుందేమో మనకైతే తెలియదు మిత్రులారా. దీన్ని మనం అందరము తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ పుస్తకాల మీద చేసిన నిషేధాన్ని రద్దు చేసి జనం ఇంకో పుస్తకం రాయండి. ఆ పుస్తకంలో ఉండేది నిజం కాదు అని అనుకుంటే నిజం కాదని ఇంకో పుస్తకాన్ని రాయండి, దాని మీద మరొక పుస్తకాన్ని రాసుకోండి. అకారణంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే జనావాసాల మీద దాడులు చేస్తున్నప్పుడు పిల్లలు ఆడుకుంటున్న పిల్లల మీద, హాస్పిటల్లో ఉంటున్న పిల్లల మీద, స్కూళ్ళల్లో ఉన్న పిల్లల మీద బాంబులు విసురుతుంటే ఇప్పటికి దాదాపు ఒక 30,000 మంది పిల్లలు చనిపోయారు. ఇలాంటి పిల్లల గురించి ఆలోచించాల్సిన సమాజం రకరకాల పేర్లతో, ముఖ్యంగా భారత సమాజం చాలా కాలం వెనకబడిన దేశాల వెనుక, బాధితులైన దేశాల వెనుక ఒక దొండుగా, ఒక సంఘీభావంగా ఒక ఉండే రాజకీయంగా వచ్చిన మార్పుల కారణంగా ఈరోజు గాజాని, పాలస్తీనాన్ని దానికి సంఘీభావంగా ప్రదర్శన చేస్తుంటే వద్దనే కాలం కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో స్పెయిన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక దేశంలో పిల్లలు 6 వాళ్ళ సహాయం చేయాలి అనుకొని వాళ్ళు ఒక దగ్గర గుమిగూడి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న ఆట వస్తువుల్ని అమ్మి ఆ సహాయాన్ని ఆ దేశానికి, ఆ పిల్లల కోసం పంపాలనుకున్నప్పుడు ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు నాజీలకి కష్టజీవులకు అండా ఎర్ర జెండా అని, ఎర్ర జెండా ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారుడు ఎస్కే మీరా అన్నారు. సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరుగుతున్న నేపథ్యంలో ప్రజా కళా ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రజా కళాకారులు ఆటపాటలతో ప్రజలను అలరింపచేశారు. పాలకుల అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కళాకారులను ఉపయోగించుకొని తర్వాత వారిని విస్మరించిన ప్రభుత్వాలు ఎన్నో మనుగడ కోల్పోయిన సందర్భాలు చూశామన్నారు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్న కళారూపాలు ప్రదర్శించేందుకు అవకాశం కల్పించిన ప్రజానాట్య మండలికి కళాకారులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్, పెంచలయ్య, కళాకారులు పాల్గొన్నారు. నేను అంటే 10-12 సంవత్సరాల వయసు ఉంటుందేమో, విజయవాడలో శిరసా వెంకటరత్నం గారు మర్డర్ జరిగింది. నా చిన్న వయసు ఎలా అయితే ఆయన అంతిమయాత్రలో వేలాది మంది జనం వెళ్తుంటే నాకు ఎవరో తెలియదు. ఆయనతో పాటు నేను కూడా
ఆ కార్యక్రమాలకు వెళ్ళి అన్నీ చేసి ఇంటికి వచ్చేసరికల్లా అమ్మ నాన్నతో తన్నులు తిన్నా, దెబ్బలు తిన్నా. రాత్రి 10-11 అయింది. ఏమైపోయాడు పిల్లోడు అనే భయంతో వాళ్ళు అల్లాడిపోయే మొత్తం మీద వాళ్ళు నన్ను కొట్టడం జరిగింది. మరి ఆ రోజు ఎట్లా నాకు ఆ ఎర్రజెండా నాకు పరిచయం అయిందో తెలియదు. కానీ ఆ తర్వాత కాళేశ్వరం మార్కెట్లో మన నాటకాలు వేసేవాడు. ఆ సంజీవి గారు పక్కన వాళ్ళ నాన్నగారు కొబ్బరికాయల షాప్ ఉండేది. దాని పక్కనే మా మామయ్య హుసేను, ఆయనది అగరబత్తి షాప్ ఉండేది. జాతీయ రహదారిపై సొంత వాహనాల్లో వెళ్లినా టోల్ ట్యాక్స్ కింద ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వచ్చేది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. రాజ్ మార్గ్ యాత్ర యాప్లో ఈ పాస్ను యాక్టివేట్ చేసుకునేందుకు ఓ లింక్ రవాణా శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. కార్లు, జీప్లు, వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఫాస్టాగ్ వార్షిక పాస్ వర్తించనుంది. 3,000 రూపాయల ఫాస్టాగ్ రుసుం చెల్లిస్తే ఏడాదిలోపు 200 ట్రిప్పులు రాకపోకలు సాగించే విధంగా చర్యలు తీసుకుంది. కొత్త విధానం ఈ నెల 15వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. సొంత వాహనాలు ఉండే యజమానులంతా ఒకే ట్యాగ్ ఉండేలా చూసుకోవాలి. రాజ్మార్గ్ యాత్ర యాప్ ఇన్స్టాల్ చేసుకుని టోల్ ప్లాజా వద్ద 3,000 రూపాయలు చెల్లించి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏడాదికి 200 ట్రిప్పులంటే ఒక్కోదానికి 15 రూపాయలు పడుతుంది. అవి పూర్తయ్యాక మళ్ళీ 3,000 రూపాయలతో రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు మళ్ళీ కొత్తగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ట్రిప్పుకు 105 రూపాయలు, రాను పోను అయితే 155 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే 200 ట్రిప్పులకు 21,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 3,000తో రీఛార్జ్ చేసుకుంటే 18,000 రూపాయలు వాహనదారులకు ఆదా కానుంది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సొంత కార్లకు నెలవారీ పాసులు జారీ చేస్తున్నారు. తాజాగా కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన నూతన విధానంతో సొంత కార్లు ఉన్న యజమానులకు ఊరట లభించనుంది. విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా గిరిజన ప్రజా సమాఖ్య ఆధ్వర్యంలో మార్కపురం డిఎఫ్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య సైదా నాయక్, యువజన అధ్యక్షుడు హనుమంత్ నాయక్, కార్యదర్శి ధర్మానాయక్, నాయకులు వీరనాయక్, హనుమంత్ నాయక్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా మన సంఘాలుగా ఈ పౌరులు రాష్ట్ర పౌరులుగా మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. దీని మీద గనక ప్రభుత్వం సీరియస్గా గనక ముందుకు వెళ్ళకపోతే ఏదో పేపర్ల ప్రకటనలో లేకపోతే ఏదో అంటే అధికారులని ఏదో వాళ్ళ ప్రభుత్వంలో మీరందరూ కూడా పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి మిమ్మల్ని ఏదో కన్విన్స్ చేయొచ్చు. కానీ ఈ విషయంలో కనుక ఎక్కడైతే ఇక్కడ బాధ్యులకు న్యాయం జరగకపోతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పందిస్తారు. ఈ రాష్ట్రంలో మేధావులు, సంఘాలు, ప్రజలందరూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇది ఇక్కడ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని వెంటనే ఫారెస్ట్ అధికారులపై దాడి చేసిన బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని వెంటనే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని వెంటనే సూక్ష్మ సేద్యాన్ని విస్తరింపజేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాయితీలు పెంచింది. బోరు బావుల ద్వారా భూగర్భ జలాలపై ఆధారపడి సేద్యం చేస్తున్న రైతులకు మెరుగైన ప్రోత్సాహకాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతులకు ప్రయోజనం చేకూర్చే తుంపర సేద్యంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ను గత వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ప్రోత్సాహకాలు అందించకపోగా గతంలో టీడీపీ ప్రభుత్వంలో చెల్లించాల్సిన నగదును సైతం చెల్లించక ఇబ్బందుల పాలు చేయడంతో కంపెనీలు రైతులకు పరికరాలు అందించేందుకు ముందుకు రాలేదు. దీంతో సూక్ష్మ సేద్యం అడుగు ముందుకు సాగలేదు. దీంతో రైతులు కష్టాలు గుర్తించిన కూటమి ప్రభుత్వం సూక్ష్మ సేద్యం ప్రోత్సాహకాలను విరివిగా అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. వెనుకబడిన ప్రాంతాలతో పాటు రాయలసీమ జిల్లాకు ఇస్తున్న ప్యాకేజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నుండి సూక్ష్మ సేద్య పరికరాలకు రాయితీలు గణనీయంగా పెంచింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు
5 ఎకరాల వరకు ఉచితంగా సూక్ష్మ సేద్య పరికరాలు అందించనుంది. ఇతర రైతులకు గరిష్టంగా 10 ఎకరాల వరకు 90% రాయితీని వర్తింపచేయనుంది. బోరుబావులు, నీటి కుంటలు వంటి వనరులున్న ప్రతి రైతు ఈ పథకం పొందేందుకు అర్హులు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతులను గుర్తించేందుకు నేటి నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ రైతులను గుర్తించనున్నారు. ఈ పథకం ఉద్యానవన పంటల సాగు చేసే రైతులకు వరం. గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు 10 ఎకరాల వరకు ఉచితం. గరిష్టంగా 3.46 లక్షల రూపాయల రాయితీ అందనుంది. జిల్లాలో ఈ ఏడాది 10,000 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని ఏపీ ఎంఐపీ పీడీ సిహెచ్ శ్రీనివాసులు తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబర్లోపు లక్ష్యం పూర్తి చేయాల్సి ఉందన్నారు. కొత్తగా వచ్చిన మార్గదర్శకాలపై ప్రచారం నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 2025-26 సంవత్సరానికి సంబంధించి 10,000 హెక్టార్లలో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ స్కీమ్ని రైతులకు సబ్సిడీ కింద అందించడానికి ఏపీఎంఈపీ ప్రాజెక్టు ద్వారా మేము ఏర్పాట్లు చేశాము. దీనికి సంబంధించి ఈ సంవత్సరం 5 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ ఉంటుంది. అట్లనే సన్న చిన్నకారు రైతులు అనేటువంటి జనరల్ కేటగిరీ ఫార్మర్స్కు 5 ఎకరాల వరకు కూడా 90% సబ్సిడీ ఉంటుంది. 5 ఎకరాలు పైబడి 10 ఎకరాల వరకు ఉన్నటువంటి మధ్యతరగతి రైతులకి రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాలో కూడా 90% సబ్సిడీ అనేది ఈ సంవత్సరం అందించబడుతుంది. ఇకపోతే 4వ కేటగిరీలో పెద్ద రైతులు అయినటువంటి 10 ఎకరాలు పైబడి 12.5 ఎకరం ఉన్నటువంటి రైతులకు 50% సబ్సిడీ కింద ఏపీఎంఐపీలో సబ్సిడీ ఇచ్చి వారికి డ్రిప్, స్ప్రింక్లర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా స్ప్రింక్లర్స్ కూడా 50% సబ్సిడీ కింద అందించబడుతుంది. ఇప్పటి వరకు 10,000 హెక్టార్ల లక్ష్యానికి గాను 1,433 హెక్టార్లలో మా కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చున్నారు 1,118 మంది రైతులకి. దానికి ట్రెంచ్ వర్క్ జరుగుతుంది, మెటీరియల్ సప్లై జరుగుతూ ఉంది. సో వాళ్ళందరికీ కూడా లాటరల్స్ అన్నీ కూడా పరుచుకుంటూ రైతులు ముమ్మరంగా బిజీగా ఉన్నారు. ఇక బ్యాలెన్స్ 8,500 హెక్టార్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ రైతులని ప్రత్యేకంగా మనం గుర్తించాలని ఒక డ్రైవ్ ఏర్పాటు చేయమన్నారు కలెక్టర్ గారు. ఎస్సీ రైతులకు సంబంధించి 56 గ్రామాలను గుర్తించాము పశ్చిమ ప్రాంతంలో. అట్లనే ఎస్టీ ఫార్మర్లకు సంబంధించి ఐటీడీఏ పరిధిలో దోర్నాల, వైపాలెం, పొల్లచెరువు మండలాల్లో ఒక 11 గ్రామాలని ఐడెంటిఫై చేశాము. ఈ ఎస్సీ, ఎస్టీ ఫార్మర్స్ని ఐడెంటిఫై చేయడం కోసము రేపటి నుంచి సెప్టెంబర్ 20 వరకు ఒక 1 మంత్ వరకు స్పెషల్ డ్రైవ్ క్యాంపెయినింగ్ జరుగుతుంది. సాయంత్రం పూట 5 తర్వాత అయితే గ్రామాల్లో రైతులు అందుబాటులో ఉంటారు కాబట్టి వారి దగ్గర కూర్చొని వాళ్ళకి డ్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, కంపెనీ వాళ్ళు ఉంటారు, మా స్టాఫ్ అందరూ ఉంటారు కాబట్టి లిస్టు తీసుకొని వెంటనే మరుసనాడే ఫీల్డ్ సర్వే చేయించి వెంటనే వాళ్ళ చేత ఎస్టిమేట్ చెప్పి అమౌంట్ డీడీ కట్టించుకొని వారికి వెంటనే మెటీరియల్ సప్లై చేసి త్వరగా రైతులు పంటలు వేసుకున్నటువంటి దాన్ని బట్టి మనం మెటీరియల్ కూడా అందించి వారికి తోడ్పడాలనేది ఏపీఎంఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ విధంగా ప్రతిరోజు సాయంత్రం పూట ఏదో ఒక గ్రామానికి ఎక్కువ మంది రైతులకి నీడ్ ఉన్న చోట మేము వెళ్ళేసి ఈ సంవత్సరం ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినటువంటి 10,000 హెక్టార్ల లక్ష్యాన్ని అక్టోబర్ నెలాఖరికల్లా పూర్తి చేయాలని మేము శాయశక్తిలో కృషి చేస్తున్నాం. దీనికి సంబంధించి మా జిల్లా కలెక్టర్ గారు మేడం గారు ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అగ్రికల్చర్కి, హార్టికల్చర్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఈ గ్రామ సభలో పార్టిసిపేట్ చేయమని. డాక్యుమెంటేషన్ కూడా ప్రాబ్లం లేకుండా తొందరగా చేయమని కూడా చెప్తున్నారు. సో ఈ నెలాఖరులోపు మనం 10,000 హెక్టార్లు స్పీడప్ చేసి సెప్టెంబరు, అక్టోబర్ ఎండింగ్ కల్లా 10,000 హెక్టార్లను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయడం కోసం మేము కృషి చేస్తున్నాం. పొగాకుకు ప్రత్యామ్నాయంగా అప్పరాలు సాగు చేసుకోవాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ్ నిర్మల సూచించారు. ప్రకాశం జిల్లా ఆత్మ సౌజన్యంతో కొంగపాడు గ్రామంలో వివిధ పంటలలో సమగ్ర యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు, మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేయాలన్నారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మురళీధర్ నాయక్ మాట్లాడుతూ మినుము, కంది, పెసర, శనగ పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎం ఉషా, ఉప్పునీటి యాజమాన్యం శాస్త్రవేత్త కె మృదుల,
సహాయ వ్యవసాయ సంచాలకులు బి ఎఫ్రాయిం, మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముందు ఒక నెల ముందు మాత్రం చేసుకోగలిగితే మనం తొంగని చేసుకోగలుగుతాం, లేకపోతే తొంగ మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అది కడుపుల నుంచి పుట్టదు కాబట్టి మనం చేయడం కష్టం అవుతుంది. మనకు మొత్తం మిగిలిపోయింది మనకే ఉంది. అప్పుడు ఏం చేశారు, పంట విరామం ఇచ్చారు పొగాకు. పంట విరామం ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు మనకి ఏరియా కానీ నాగులపల్లిపాడు ఏరియా అంతా ఎక్కడైతే పొగాకు వేస్తున్నారు ఏం చేయాలి, మరి ఆ ఏరియా అంతా ఏం చేయాలి? మనం పంట విరామం ఇచ్చారు, ఏదో ఒక బేరణ ఒక 5 ఎకరాలు ఇచ్చారు. మరి మిగిలిన పొలం అంతా ఏం కావాలి? అప్పుడు మొట్టమొదటిగా మనకి 2002, 2001 ఆ సంవత్సరంలో మనకి ఈ శనగ అనేది వచ్చింది. మనకి మొట్టమొదటిగా శనగ పైరు వేసినప్పుడు రోవగుంటలో మనకి దాదాపుగా 15 క్వింటాలు, ఎకరానికి 15 క్వింటాల వరకు దిగుబడి తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఎంత వస్తుంది? దానిలో సగం కూడా మనకు రావటం లేదు. ఎందుకు రావటం లేదు? మెయిన్ ఏంటంటే అదే పంట వేస్తున్నాము, పంట మార్చడం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక చెప్పారు, మన వెంకటకృష్ణ కూడా చెప్పారు, అది సైక్లోన్స్ ఎఫెక్ట్ వల్ల ఆల్మోస్ట్ అక్టోబర్, నవంబర్ అంతా మనకు తుఫాన్లు కాబట్టి అవన్నీ పాలించుకొని వేసుకుంటాం. తప్పదు ఇంక మనకి. లేదంటే మనం మళ్ళీ మొత్తం పోతే ఉడ్చుకొని పోతే మళ్ళీ మనం రీసోయింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ మొక్కలు మళ్ళీ ఇతనం వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏమవుతుంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోపు కంప్లీట్ చేయమన్న సోయింగ్స్ డిసెంబర్ నెల మధ్య, డిసెంబర్ ఆఖరు కూడా వేస్తారు చాలా మంది. ఏమవుతుంది, డిసెంబర్ ఆఖరికి వేస్తే ఫిబ్రవరి వచ్చేసరికి మనకు చూసుకుంటే నిన్న ఈ రోజు చూసుకుంటే ఎండలు ఎట్లున్నాయండి అసలు. నేను బెంగళూరు పోతే అసలు చలి చట్టుకోలేకపోతాం, స్వెటర్ లేని అసలు ఉండే పరిస్థితి లేదు బెంగళూరులో. అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడికి వస్తే ఎండలు సమ్మర్ లాగా, సెకండ్ సమ్మర్ లాగా ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా ఏదో ఈ అల్పపీడనం వల్ల మనకు కొద్దిగా చల్లగా అనిపిస్తుంది. అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో పాము కాటుతో ఒకరు మృతి చెందాడు. మృతుడు ఎం వెంకటేశ్వర్లు పొలంలో పనిచేస్తుండగా పాము కాటు వేయడం, తనతో పనిచేసేవారు ప్రైవేటు వాహనంలో అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతునికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జీజీహెచ్లో అందుబాటులోకి వచ్చిన హిస్టిరోస్కోపీ పరికరం, మహిళలకు కత్తిఘాటు లేకుండా ఆపరేషన్ విధానం, వివరాలు వెల్లడించిన సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు. ఎట్టకేలకు సాగర్ కాలువల కట్టలకు మరమ్మతుల పనులు ప్రారంభం. చివరి వరకు పంట పొలాలకు సాగర్ జలాలు అందుతాయని రైతుల్లో ఆనందం. పుస్తకాలకు పాఠకులు కరువైన తరుణంలో 6 పుస్తకాలు ఆవిష్కరించడం ప్రజాశక్తికే సాధ్యపడిందన్న మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం. సమాజ పరిణామాలను మార్కిస్టు కోణంలో రచించిన తెలకపల్లి రవికి అభినందనలు. డి న్యూస్లో నేటి మాట. వింటే వేదాంతం చెబుతారు, నిలదీస్తే రాద్ధాంతం చేస్తారు. ఇదే కొందరి మనుషుల ధైర్యం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.